ప్రైజ్ లార్డ్. ఓకే, చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1-2 వాక్యములు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 and 2 వర్సెస్. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మీరు రాసుకునేవాళ్ళు రాసుకోవటానికి మీకు 7 పాయింట్లు చెప్తాను ఈరోజు. చాలా క్లుప్తంగా, చాలా షార్ట్లుగా. మీకు పునరుద్ధానములో ప్రభు నాకు ఉదయకాలం నేను ధర్మవరం వెళ్ళి రాత్రి అంతా మదన పెడితే మందిరంలో కూర్చొని ఒక 7 మంచి విషయాల్ని ప్రభు ఆత్మ నాకు అనుగ్రహించగా వాటిని రాసుకున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున, ఇక్కడే ఒక మిస్టరీ ఉంది మీరు గ్రహించగలిగితే. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా. విశ్రాంతి దినం ఏది? ఆదివారం తెల్లవారేది, ఆదివారం రాత్రి ఏది? ఇక్కడే మీకు లాజిక్ ఉంది. రైట్, ఓకే, గుడ్, థ్యాంక్ యూ. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా. మనం ఒక దినాన్ని రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి 12 గంటల వరకు మనం ఒక దినంగా పరిగణిస్తాం కదా. అందుకని మన పుట్టినరోజు అప్పుడు ఏం చేస్తారు? నిద్రపోయేవాడిని కూడా లేపి వాడిని తోమి వాడిని రుద్ది 12 గంటలకు ఏం చేస్తారు మన వాళ్ళు? ఇది యూరోపియన్ క్యాలెండర్. అర్ధరాత్రి 12 నుండి మరుసటి రోజు అర్ధరాత్రి 12 వరకు. కానీ బైబిల్ క్యాలెండర్, బైబిల్ వాక్య ప్రకారంగా ఆదికాండం 1వ అధ్యాయము ప్రకారంగా ఒక అస్తమయము నుండి అస్తమయం వరకు, అంటే ఈరోజు సాయంకాలము నుండి రేపు సాయంకాలం వరకు ఒక దినముగా పరిగణించబడుతుంది. అనగా ఒక పగలు, ఒక రాత్రి. డే దేనితో ప్రారంభమవుతుందంటే సాయంత్రముతో ప్రారంభమవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, దేనితో ప్రారంభమవుతుంది? సాయంత్రంతో డే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మన వారం దేనితో ప్రారంభమైద్ది? వారము దేనితో, ఏ రోజుతో ప్రారంభమైద్ది? ఆదివారంతోనే ప్రారంభమైద్ది. మండే అనేది సెకండ్ డే వీక్లో, వీక్లీ అది సెకండ్ డే. అది ఆదివారం మనం డ్యూటీ చేయము, విశ్రాంతి తీసుకుంటాం, రెస్ట్లో ఉంటాం, ఇంటి దగ్గర ఉంటాం, లేదా మందిరంలో ఉంటాం కనుక దాన్ని లెక్క పెట్టాం. 2వ రోజుతో ప్రారంభమవుతుంది కదా. మనం ఏమనుకుంటామంటే సోమవారమే మొదటి రోజు అనుకుంటాం. సోమవారం మొదటి రోజు కాదు, సోమవారం 2వ రోజు. ఓకే, ఆదివారము విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, అంటే ఆదివారము తెల్లవారుచుండగా అంటే ఆదివారము రాత్రి ఏమైనట్టు? గడిచిపోయింది. ఇక్కడ చెప్పాడుగా, విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఏది మొదలవుతుంది? ఆన్ ద సన్సెట్. ఏది మొదలవుతుంది? సన్సెట్ అయిపోయాక ఏం మొదలవుతుంది? బుర్రలోకి ఎట్లా? విశ్రాంతి దినం ఎప్పుడుతో గడిచిపోయింది? శనివారం సాయంత్రంతో ఏం గడిచిపోయింది? విశ్రాంతి దినం గడిచిపోయింది. శనివారం సాయంత్రం నుండి ఏం ప్రారంభమవుతుంది? ఆదివారము ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు ఆదివారం రాత్రి గడిచి ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని. మీరు ఎవరన్నా వెళ్ళారా చూడటానికి? పాస్టర్ గారు, పండగ పూట పెందలకాడ పెట్టమైందయ్యా ప్రార్థన, పండగ రోజు ఎన్ని పనులు ఉంటాయి, వంట చేసుకోవాలి, ఇల్లు వాళ్ళు అన్నీ శుభ్రం చేయాలా, అందరికీ నానా తలకలు పోసి అందరికి గొడవలు కట్టి తీర్చిదిద్దేసరికి పండగ రోజైనా కాస్త లేటు చేయొచ్చు కదా అని మన ఫీల్. కానీ పండుగ రోజు వాళ్ళు ఎప్పుడు రెడీ అయ్యారంటే రాత్రికే సిద్ధపడ్డారు. రాత్రికి సిద్ధపడి తెల్లవారుజామున, అనగా ఇంకా చీకటి ఉండగానే మగ్దలేని మరియా, వేరొక మరియా, మరికొంతమంది స్త్రీలు ముందుగానే సుగంధ పరిమళ ద్రవ్యాలను పుచ్చుకొని సిద్ధం చేసుకొని సమాధుల తోటకు ముందుగా వెళ్ళారు. వీళ్ళతో ఏ మగమహారాజు లేడు,
ఈ సిస్టర్స్ వెళుచు మార్కు సువార్తలో రాయబడినది, వీరట ఇంత పెద్ద రాతిని మన కొరకు ఎవడు దొర్లిస్తాడు? మనమా స్త్రీలం, మన బలం చాలదు, ఇంత పెద్ద రాతిని ఎవడు దొర్లిస్తాడని వారు సందేహము మధ్య వెళుతూ ఉన్నారు. మరొక మాట ఏమిటంటే, వారు ప్రభువు లేచాడని వెళ్ళలా. వాక్యంలో ఉంది ఆ మాట క్లియర్గా. ఏమనుంది? దేనిని చూడవచ్చారట? చెప్పండి. ఏముంది సమాధిలో చూడటానికి? ఏ చూడటానికి వెళ్ళారు వాళ్ళు? కారణం ఏమిటంటే, యేసు ప్రభు లేచాడని, లేపబడతాడని ఆ లేఖనముల యొక్క నమ్మిక, నిరీక్షణ వారిలో లేదు. యేసయ్య క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు లేఖనములను ఎరుగకయే పొరబడుతున్నారు అన్నాడు. ఎంతోమంది ఆత్మీయ జీవితాల్లో ఈ పొరపాట్లు ఉన్నాయి. కొంతమంది వాక్యం చదువుతాం, మరికొంతమంది వింటాం. చదివినా వినినా దేవుని మాటలు హృదయమందు విశ్వసించి ఇవి ప్రభువు నా ఎడల జరిగిస్తాడని నమ్మకపోతే నిష్ప్రయోజనం. లేఖనములను ఎరుగకపోతే నిష్ప్రయోజనం. లేఖనమును విని అంగీకరించి గైకొనుట చేతనే దేవుని కృప సమృద్ధిగా కలుగుతుంది. వీరు ఆ సమాధుల తోటకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారయ్యా అంటే, శుక్రవారం సాయంకాలం ఆయన సమాధిలో ఉంచాం, ఆ సమాధి యొక్క స్టేటస్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళారు. వెళుతూ ఇంత పెద్ద రాతిని ఎందుకు వాళ్ళు సుగంధ పరిమళ ద్రవ్యాలు పట్టుకొని వెళ్ళారంటే, ఆ రాతిని దొర్లించి ప్రభువారి యొక్క మృతదేహానికి వీటిని పూయటానికి. అయితే వీరు అక్కడికి వెళ్ళేసరికి విభ్రాంతి. ఏమిటంటే, రాయి దొర్లింపబడెను, ఆ రాతి మీద దేవుని దూత కూర్చున్నది విజయదరహాసముతో. దేవునికి స్తోత్రం. ఏందంతా బిగుసుకుపోయారు? అసలు ఏదంటే బిగుసుకుపోతారు ఏందండి? జాయ్గా ఉండండి, సంతోషంగా ఉండండి, హ్యాపీగా దేవుని మాటలు ఆలకించండి. సీరియస్గా ఉండాల్సిన అవసరమే లేదు. కొంతమంది అట్లా నేర్పారు, రాళ్ళులాగా శిలల్లా కూర్చో, అవసరమే లే. వారు ఆ రాయి దొర్లింపబడినది, ఆ రాయి దొర్లింపబడటానికి పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చి రాతిని దొర్లించి ఆ రాతి మీద విజయదరహాసంతో కూర్చుంది. వాళ్ళు వెళ్ళి చూశారు, ఏమి లేదురా అంటే, అక్కడ సమాధికి అడ్డు పెట్టిన ఆ పెద్ద రాయి దొర్లిపోయింది, వెళ్ళిపోయింది. అసలు యేసు ప్రభు వారిని వాళ్ళు సామాన్యంగా బంధించలా. ఆయనను దించిన తర్వాత సిలువ దగ్గర ఇద్దరే సహోదరులు ఉన్నారు. ఆ సహోదరుల్లో యోహాను ఉన్నాడు, అక్కడ నికోడేము ఉన్నాడు, అక్కడ అరిమతయి యోసేపు ఉన్నాడు. శుక్రవారం సాయంకాలం అరిమతయి యోసేపు పిలాతు యొద్దకు వెళ్ళి ఆయన దేహాన్ని ఇమ్మని అడిగాడు. పర్మిషన్ తీసుకొని వచ్చాడు. తనకై కట్టించుకున్న క్రొత్త సమాధిలో తన యేసు ప్రభు వారి దేహాన్ని ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత రహస్య శిష్యుడైన నికోదేము యేసు ప్రభు వారికి 150 సేర్ల అత్తరిచ్చాడట ఆ దేహాన్ని ఎంబాం చేయటానికి. ఇవి చాలా వారి త్యాగపూరితమైనటువంటి అర్పణలు. చచ్చిన శవానికి ఎందుకులే అనుకోలేదు వారు.
దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, ప్రభువును వారు ప్రేమించిన వారి హృదయం, వారు అవి ప్రభుకి అర్పించారు. జాగ్రత్తగా సమాధిలో ఉంచారు. తెల్లవారుజామున వారు అక్కడికి బయలుదేరారు. పునరుద్ధానంలో కలిగిన 7 ప్రాముఖ్యమైన మాటలు మీకు చెప్తాను. పునరుద్ధానము, ఉద్ధానము. పునర్ అంటే తిరిగి, ఉద్ధానం అంటే లేవటం, తిరిగి లేపబడటం, పునరుద్ధానము. ఇంగ్లీష్లో దీన్ని రిజరక్షన్ అన్నారు. పునరుద్ధానము. పునరుద్ధానం మనకేం తీసుకొచ్చింది? పునరుద్ధానంలో మేలేమిటి? ఈ పునరుద్ధాన పండుగలో, ఈ పునరుద్ధాన ఆరాధనలో, ఈ పునరుద్ధానములో నీవు ఎలాగున్నావు? ప్రపంచానికి ఇవ్వబడిన అసెట్, ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ప్రజల్లో ఈ పునరుద్ధానాన్ని విశ్వసించేవాడు ఒకే ఒకడు, క్రీస్తు ప్రభు బిడ్డ, క్రైస్తవుడు. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, గడి చెప్పండి. ఇక ఎవడికి లేదా ఆశ లేదు. మన సాంప్రదాయాలు అయితే చచ్చాక తక్కిడో బిక్కిడో ఏమవుతాడు? వాడు పోయిన జన్మలో మంచి చేశాడు, మంచిగా పుట్టాడు, పోయిన జన్మలో చెడు చేశాడు, చెడుగా పుట్టాడు, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, మరలా పుడతాడు, మరలా చేస్తాడు. ఇది పుక్కిట పురాణం, ఇది కల్పన కథ. బైబిల్ చెప్తుంది హెబ్రీ పత్రిక ప్రకారంగా మనుషుడు ఒకసారి మృతి నొందాలి, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నాడు? తీర్పు జరుగును. ఒకేసారి మృతి నొందాలి, ఒకే జననం, ఒకేసారి మరణం, ఒకసారి జననం 2 సార్లు. ఒకటి తల్లి గర్భము నుండి జననము, రెండవది ఆత్మ సంబంధమైన జననం. తల్లి గర్భము నుండి జన్మిస్తున్న మనము ఆత్మ సంబంధముగా తిరిగి జన్మించటం, అదే మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తమైన నీటి బాప్తీసం. ఆత్మ సంబంధమైన జననం మనకు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తుంది. మరణం ఒకటే, మరణం ఒకసారి, జననాలు 2గా నియమింపబడ్డాయి దేవుని వాక్య ప్రకారంగా. 2 సార్లు జన్మిస్తే నిత్యత్వంలోకి వెళతాం, ఒకేసారి జన్మిస్తే నిత్య నాశనానికి వెళతాం. కాబట్టి ప్రియులరా, క్రీస్తు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం, ఉద్ధానం, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచుట మనకేం తీసుకొని వచ్చిందయ్యా అంటే చాలా సంగతులను తీసుకొచ్చింది. క్రిస్మస్ వచ్చిందంటే బహుమానాలు వచ్చినాయని, క్రిస్మస్ వచ్చిందంటే డ్యాన్స్ వచ్చిందని, క్రిస్మస్ వచ్చిందంటే మనం ఏవో చేస్తున్నాం. కానీ దేవుని పిల్లరా, పునరుద్ధానం ఏం తీసుకొచ్చిందో చెప్పనా? పునరుద్ధానం మన కొరకు ఏ మేలులు తీసుకొచ్చింది? పునరుద్ధానంలో ఏ కృప దాచబడి ఉంది? పునరుద్ధానం మనకు ఎటువంటి దైవ దీవెనలను మోసుకొని వచ్చిందో ఈ మధ్యాహ్న కాలం మీతో కొద్దిసేపు పంచుకుంటాను. మొదటిగా పునరుద్ధానం ఏం తీసుకొచ్చిందయ్యా అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనములో పునరుద్ధానము మనకు విజయాన్ని తీసుకుని వచ్చింది. బాగా ఆలకించండి దేవుని పిల్లలారా. పునరుద్ధానమందు మనకు విజయము దొరికినది. ఏం దొరికిందో చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఏం దొరికిందండి? ఎలా దొరికింది విజయం మనకు? మన ప్రభువు మృతిని గెలిచి లేచాడు, మన రక్షకుడు మృతిని గెలిచి లేచాడు. విజయమందు మరణం ఏమయ్యింది? వాక్యంలో రాయబడింది, విజయమందు మరణము మృంగివేయబడింది. మరణ విజయము యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించుట విజయము. హోషేయ గ్రంథంలో రాయబడింది, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ బలము పాతాళమందు బంధించబడినది. నా ప్రభు అయిన యేసు క్రీస్తు సజీవుడై తిరిగి లేచాడు గనుక ఆయన ముందు మరణం ఏమయ్యిందయ్యా అంటే ఓడిపోయింది. యేసు పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం. మరణము గెలిచిన జయ యేసు, మరణము తప్పుబాడకూడదు. నేను అప్పుడప్పుడు వింటున్నా, మరణము ఓడిన జయ యేసు కాదు, మరణం ఆయన వాడలేదు.
మరణము గెలిచిన జయయేసు, మరణము ఓడెను. ఒక్క అక్షరం తప్పు పాడారంటే అంత కంపు అయిపోద్ది. మరణము ఓడెను జయయేసు. ఈ పాట చాలాసార్లు మనోళ్ళు అలవాట్లో తప్పులు పాడేస్తుంటారు. సాతాను గెలిచిన జయయేసు, సాతాను ఓడెను. ఓ డి డి అన్నావంటే మాత్రం కంపు చేసినట్టే, నీకు ఆ విలువే తెలియదని చెప్పాలా. డి పలకూడదు, డే పలకాల. సాతాను గెలిచిన జయయేసు, సాతాను ఓడెను, సాతాను గెలిచిన దయ్యము గెలిచిన దయ్యము ఓడెను, సమాధి గెలిచిన సమాధి ఓడెను, పరమ పరమసగు జయ పరమ మరణమా నీ విజయము, విజయమందు మరణము మృంగివేయబడినది. పునరుద్ధానుడైన యేసయ్య మనకేమిచ్చాడయ్యా అంటే విజయమునిచ్చాడు. మనము కూడా ఒక దినాన మరణమును త్రొక్కి ఆ మరణము బలము నుండి విడిపింపబడి క్రీస్తు యేసు ప్రభు ఈ మధ్యాకాశమునకు వచ్చినప్పుడు మనము కూడా మరణమును ఎగతాళి చేసి హేళన చేసి, ఏ మరణమా నువ్వు నన్ను ఇంతకాలం బంధించావు, కానీ ఇక నీ వల్ల కాదు, నా ప్రభు లేచాడు, నన్నును లేపబోతున్నాడు, నాకు విజయము కలుగుతుంది, సదాకాలము నా ప్రభుతో ఉండటానికి నేను వెళుతున్నానని చెప్పటమే పునరుద్ధానములో ఉన్న విజయము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయని నమ్ముతున్నాను, నా మాటలు అర్థమవుతున్నాయని నమ్ముతున్నాను. ముగించబడేసరికి మీకు మంచి థాట్స్ ఉంటాయని, ఆలోచిస్తారని, ప్రభు మీ హృదయాల్లో ముద్రిస్తాడని విశ్వసిస్తున్నాను. రెండవదిగా కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో దైవజనుడైన పౌలు ఏమని రాశాడంటే మృతులలో ప్రథమ ఫలమును గురించి రాశాడు. పునరుద్ధానములో ప్రథమ ఫలము. జాగ్రత్తగా ఆలకించాలి దేవుని పిల్లలారా. పునరుద్ధానమునందు ప్రథమ ఫలము. యేసు ప్రభు వారికి ముందు 4,000 సంవత్సరములు యేసు ప్రభు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి సేవను చేసి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన ప్రాణము పెట్టి ఆయన మృతుడై తిరిగి లేచి ఆరోహణమై ఆయన వెళ్ళి నేటికి 2024 సంవత్సరాలు. మొత్తం ఈ కాలం అంతట్లో క్రీస్తుకు ముందు కానీ క్రీస్తుకు తరువాత కానీ, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్, మృతులలో నుండి లేచిన వాడు ప్రపంచ చరిత్రలో ఎందెందు వెదకిన ఎవడూ లేడు. అందుకే క్రీస్తు ప్రభు ద్వారానే కాలాన్ని విభజించారు. ఏడి అండ్ బీసీ. ఎందుకు విభజించారు కాలం అంటే, కాలమును నిర్ణయించిన వాడు కాలమునకు ఆయనే కొలబద్ద, కాలమునకు అతీతుడు ఆయన. మనందరం కాలంలో పాతకెళ్ళిపోతూ ఉంటాం. కాలంలో ప్రతిదీ పాడైపోతుంటుంది, కాలంలో ప్రతిదీ వడబడిపోతుంటుంది, వాడబారిపోతుంది. నా యేసు నిత్యుడు, నా యేసు సజీవుడు, నా యేసు
స్థిరమైన వాడు, నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. కనుక రెండవదిగా మృతులలో ఆయన ప్రథమ ఫలము, ఫస్ట్ ఫ్రూట్. అందుకే ఈ పండుగ ఏమని పేరంటే ప్రథమ ఫలముల పండుగ. ఏ పండుగ అండి ఇది? పలకండి, గట్టిగా పలకండి, బైబిల్ నేర్చుకోండి. ఏ పండుగ ఇది? ఎక్కడుంది ప్రథమ ఫలాల పండుగ బైబిల్లో? బైబిల్లో ప్రథమ ఫలాల పండుగ ఎక్కడుంది? మీరు ఎవరైనా ఇంటి దగ్గర బైబిల్ చదువుతారా? ఆదివారం గుళ్ళోకి వచ్చే చదువుతారా? ధ్యానం చేస్తున్నారా? ప్రథమ ఫలాల పండుగ ఎక్కడుంది? ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి 7 పండుగలు ఉన్నాయి. ఇశ్రాయేలీలకు చాలా ప్రాముఖ్యమైన 7 పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ ఉన్నది, అందులో పర్ణశాలల పండుగ ఉన్నది, ప్రథమ ఫలాల పండుగ ఉన్నది, బూరల పండుగ ఉన్నది, పెంతెకొస్తు పండుగ ఉన్నది. ఈ పండుగలన్నీ మీకు లేవియా కాండంలో కనబడతాయి. లేవియా కాండంలో ఇవ్వబడిన పండుగలన్నీ కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఖచ్చితంగా వారు నెరవేర్చాలి, వాటిని జరిగించాలి. పస్కా పండుగ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని చూపెడుతుంది. ప్రథమ ఫలాల పండుగ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూపెడుతుంది. పెంతెకొస్తు పండుగ దేవుని సంఘము పునరుద్ధరించబడి ఆత్మవరముల చేత ఫలముల చేత నిండుకొని ప్రభు రాకడకు ఆయత్తపడేట్టుగా కనబడుతూ ఉన్నది. ప్రథమ ఫలాల పండుగ కనబడుతూ ఉంది. బూరల పండుగ ఏమని చూపెడుతుందంటే, బూరల పండుగ కడబూరను గురించి మాట్లాడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇదిగో ఆయన ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటముతో ఆయన బయలుదేరుచున్నాడు. ప్రతి పండుగ క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలాలు ఎప్పుడు వస్తాయి? ప్రథమ ఫలాలు ఎలాగుంటాయి మనందరికీ తెలుసు. పొలంలోనికి మనం వెళ్ళినప్పుడు, పంట వేసినప్పుడు పొలంలో మనం చూస్తాం. పంట కాలం వచ్చినప్పుడు ఆ చేనులో ముఖ్యంగా కొన్ని కంకులు ముందుగా వస్తాయి, బలంగా వస్తాయి, శ్రేష్టంగా వస్తాయి. వాటిని చూసి మనం ముగ్ధులమైపోతాం, సంతోషించిపోతాం. వాటిని ఏం చేస్తాం? వాటిని తుంచి తెచ్చి మనం ఏం చేస్తాం చెప్పండి? మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నిజం చెప్పండి, నిజం చెప్పండి. తెచ్చి ఏం చేస్తారు? ఎవరు అన్నారు? మనం తెచ్చి ఏం చేస్తామంటే గుమ్మాన్ని కూడా రోజు చూసుకుంటూ ఉంటాం. ప్రథమ ఫలము దేవుడైన యెహోవా సన్నిధికి తెచ్చి దానిని యాజకుని చేతిలో ఉంచి యాజకుడు దానిని అల్లాడించు అర్పణగా దేవునికి నైవేద్యం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రథమ ఫలాలు మనవి కాదు. గుటకాయ స్వాహ ఎన్నైనా మింగటమే, ఎంత వచ్చినా మింగటమే. అసలు పొరపాటున తలంపు కూడా పుట్టదు. నా సొమ్ము నా ఇష్టం అనిపించింది. ఇశ్రాయేలీయులకు దేవుని ఆజ్ఞ ఏమిటో తెలుసా? ప్రథమ ఫలములకు ఇవ్వబడిన ఆధిక్యత చెప్తాను వినండి. ప్రథమ ఫలము దేవునిది. జంతువులలో కానీ, పంటలలో కానీ, మనుష్యులలో కానీ. అది ఎందుకు ఆ నియమాన్ని నిర్గమాకాండంలో దేవుడిచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే, ప్రథమ ఫలము దేవునికి ఇచ్చి దానిని విడిపించమన్నాడు. మనుష్యులలో వెల ఇచ్చి ప్రథమ సంతానాన్ని విడిపించమన్నాడు. నేర్చుకోవాలి దేవుని పిల్లలు. ఏదో వినేసాం వెళ్ళిపోయాం అనుకుంటే అది దేవునికి మహిమ కాదు. వారిని వెల ఇచ్చి విడిపించమన్నాడు. ఎందుకంటే ఐగుప్తు యొక్క దోషము, దాస్యత్వము ఆ పిల్లల మీద ఉండకుండునట్లుగా వెల ఇచ్చి వారిని విడిపించుట ద్వారా వారు స్వతంత్రులవుతారు. కనానులో క్రీస్తు ప్రభు తన స్వరక్తము చేత మనలను రక్షించి విడిపించినందున మనము కూడా క్రీస్తు యేసునందు ఆయన రక్తమందు స్వతంత్రులమయ్యాము. ఆమేన్. ఇంకొక మాట మీతో చెప్తాను. నిర్గమాకాండం తీసుకోండి అందరూ. 30వ అధ్యాయం 11వ వచనం నుండి చదవండి. ఈ మాటలు చెప్పాను, దానికి క్రోడీకరించి చెప్తున్నాను.
నీవు ఇశ్రాయేలీలను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళ ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ప్రతివాడు వింటున్నారండి, ప్రతివాడు తన ప్రాణ పరిక్రయ. ఎందుకు బర్త్డే అంటే మనం కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్ అనుకుంటున్నాం, కానే కాదు, దానిలో ఈ రహస్యం ఉంది. ప్రతివాడు తన ప్రాణ పరిక్రయ ధనమును చదువుమా అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించున్నప్పుడు ఎవ్వడకు ఏ తెగులు పుట్టదు. నీవు లెక్కించున్నప్పుడు ఎవ్వడిలో ఏ తెగులు, ఏ రోగం, ఏ అపాయం, అకాల ఫలములు రాలకుండునట్లు. ఎలా దాన్ని చేయాలి? 13వ వాక్యం, వారు ఇయ్యవలసిన విధమేమనగా లెక్కింపబడిన వారిలో, అండర్లైన్ చేసుకోండి బైబిల్లో, లెక్కింపబడిన వారిలో ప్రతి వాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములో. మీకే తెలుసు, నాకు ఆ బంగారపు గొడవ తెలియదు, ఎన్ని చిన్నాలో ఎన్ని తులాలో. ఓకే, ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. ఎవరెవరి కోసం ఇవ్వాలి అని అంటే 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు కానీ గలవారై లెక్కింపబడిన వారిలో కండిషన్ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు మీసాలు తిప్పుతారు చూసావా, ఇప్పుడు మేము చెప్పరే, మీ డైలాగ్ చెప్పరే, ఇప్పుడు మేము మేజర్లమా, మైనారిటీ పోయింది, ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు? బైబిల్లో లేకుండా ఏమి లేదు, వాక్యంలో ప్రభు దేవుని పిల్లలకు చాలా విషయాలు ఇచ్చాడు. కానీ ప్రతి వాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. బాగా ఆలకించండి, అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, పేదవాడు తక్కువ. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బో నాకు బాగా ఉందని ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదంట, పేదోడు నాకు లేదని ఎగ్గొట్టకూడదంట. అంటే ఏంట్రయ్యా అంటే, పేదోడు ప్రాణమైనా ధనవంతుడు ప్రాణమైనా మాట్లాడరే, ఒకటేనా, తేడా ఏమన్నా ఉందా చెప్పండి? పేదోడు ప్రాణమైనా సమానమే, ధనవంతుడు ప్రాణమైనా సమానమే. కనుక పేదవాడు ఉప్పొంగకూడదంట, దరిద్రుడు తప్పించుకోకూడదంట. సంవత్సరమునకు ఒక మారు. బాగా ఆలకించండి. ఈరోజు చాలామంది ప్రతిష్ఠిత లేని సేవకులు, ఎవడబడితే వాడు సేవలో ప్రవేశించి సరైన వాక్య నిబద్ధత, దైవవాక్య పరిజ్ఞానం లేకుండా సంఘాల్ని, మనుషుల్ని కరప్ట్ చేసి పడేశారు. వాడికి వాక్య ప్రత్యక్షత లేదు, వాక్య జ్ఞానం లేదు. ఎవడైతే వాడు ప్రీచర్, ఎవడైతే వాడు టీచర్, ఎవడబడితే వాడు బైబిల్ పట్టుకొని వస్తాడు. వాడికి సరిగ్గా ఆత్మీయత ఉండదు, కట్టడలు ఉండవు, గైకోనడు, ఆత్మ మర్మం ఏమిటో బోధపడదు. ప్రతివాడు సేవకుడికి బయలుదేరాడు. దేవుని సంఘానికి ఏం బోధిస్తున్నాడు, వాడికే జ్ఞానం లేదు. దేవుడైన యెహోవా అలాగే ఇవ్వలేదు, ఎవడు పెడితే వాడిని కోరుకోలేదు, ఎవరిని పెడితే వాడిని కర్రలు తెచ్చి పెట్టండి అనలేదు. 12 మంది కర్రలు పెట్టారు. ఎవరి కర్ర చిగురించింది? ఎవరు కోరుకున్నాడో వాడి కర్ర చిగురించింది. అది రాత్రికి రాత్రి చిగురించింది, ఫలాలు పూసింది, పువ్వులు పూసింది, కాయలు కాసింది, అది ఫలించి ఆహారం చేతికి వచ్చింది. సేవ ఇస్తున్నట్టు ఆషామాషి కాదు ఇది. వాడిని పొగుడుకుంటూ పొగ్గులు పిచ్చుకుంటూ తిరిగేది కాదు పరిచర్య. యాజకత్వం అనేది దేవుని ఎదుట
ఎంత భయభక్తులతో చేయాల్సిందో. యాజకత్వం అనేది అనుకోవడం ముందు ఒకటి మాట్లాడుకునేది కాదు, లోపల మరొకటి కాదు. ప్రతి వాడు, పేదవాడి ప్రాణం కానీ ధనవంతుడు ప్రాణం కానీ ఒకటే. నీవు ఇజ్రాయేలీల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లది యెహోవా సన్నిధిని ఇజ్రాయేలీల జ్ఞాపకార్థముగా 12వ వచనంలో ఉంది కదా. అలా చేసినప్పుడట నీ ప్రాణమునకు ఏ తెగులు పుట్టదో. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నా మార్గములన్నిటిలో కృపామయుడా, నీలో నా కృపామయుడా నివసింపజేసి ఇదిగో సింహాసనం నీలో నివసింపజేసి నా స్తుతుల కృపామయుడా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి పిలిచిన రాజవంశంలో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజక చేసేదను. కృపామయుడా, కృపామయుడా. నిర్గమాకాండం 13వ అధ్యాయము, నిర్గమాకాండం 13వ అధ్యాయం 11 నుండి ఒకసారి చదవండి. ఈ ప్రథమ ఫలాల గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు వస్తాను. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తరువాత, బైబిల్ తీసి చూస్తున్నారా? బైబిల్ తీసి చూస్తున్నారా? వాక్యం వింటున్నారా? ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను దేవుడైన యెహోవాకు ఏం చేయాలంటండి? వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రథమ కుమారుడు మగ సంతానము యెహోవాదగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గాడిదకు బదులు దేన్ని ప్రతిష్ఠించాలట? గాడిదకు బదులు దేన్ని ప్రతిష్ఠించాలి? గాడిదే కనుకైతే గాడిదకు బదులు దేన్ని తేవాలట? గొర్రె పిల్లను తేవాలి. ఇది పాత మన బాప్టిస్ట్ సంఘాల్లో, లూథరన్ సంఘాల్లో, సిఎస్ఐ సంఘాల్లో పాట అని పాడేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని స్థలాల్లో ఉన్నాయి. పాట అంటే ఇదే పాట. ఇది విడిపించే కార్యక్రమం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను, అట్లు దాన్ని విడిపించని పక్షాన ఏది ఆ గాడిద పిల్లను విడిపించకపోతే, నీ బుద్ధి కుదరకపోతే, నేనెందుకు గొర్రె పిల్లను ఇవ్వాలనుకుంటే దేని మెడను ఎరగదీయాలట? గాడిద పిల్ల మెడను. అది అపవిత్రమైనది. మనం గాడిదలమే, మన ప్రభు అయిన యేసు గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం.
ఆయన ఏం చేశాడు ఈ గాడిదల్ని? చెప్పండి. ఈ గాడిదల్ని ఏం చేశాడు? విడిపించాడు. గొర్రెపిల్ల అయి ఆయన మరణించి విడిపించాడు. ఒకవేళ ఆయనే మరణించకపోతే, గొర్రెపిల్ల అవతారం ఆయన ఎత్తకపోతే మన మెడకాయ ఎరగదీయాలి. శిక్ష మనది, దోషం మనది, అపరాధం మనది. అందుకని ఆయన గొర్రెపిల్లయ్యి లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్లయ్యి గాడిదలమైన మన మీద ఉన్న దోషమును ఆయన భరించాడు. హల్లెలూయా. తర్వాత చదవండి. నీ కుమారులలో తొలి చూలు అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి, ఇది దేవుని వాక్యం. అందుకని ఇది దేవుని వాక్యం. దేవుని మాటను ఆజ్ఞను గైకొనట. దేవుని సంగమా, ప్రభు అయిన యేసు క్రీస్తు మృతులలో ఆయన మన కొరకు ఏమయ్యాడంటే ప్రథమ ఫలం. సో పునరుద్ధానం మనకేం తీసుకొచ్చిందంటే ప్రథమ ఫలముగా తీసుకొచ్చింది. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకడలో ఏం జరుగుతుందో తెలుసా? వాక్యంలో చెప్పబడింది, మొదటి పునరుద్ధానములో పాలి పంపులు పొందువాడు. ఎక్కడున్నారు తల్లులారా మీరు? తెలీదా ఈ వాక్యం? కానీ ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది ఈ మాట? అబ్బో, చాలా సీరియస్. ప్రకటన గ్రంథంలో ఉంది, మొదటి పునరుద్ధానములో పాలి పంపులు పొందువాడు ధన్యుడు. వారు ప్రథమ ఫలం. మనకంటే ముందు మృతులైనటువంటి వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము రెప్పపాటులో మార్పు పొంది వారితో కూడా మనము కలిసి ప్రభు అయిన యేసు క్రీస్తును మధ్యాకాశంలో కలుసుకోవడానికి వెళుతున్నాం. ఆ మొదటి పునరుద్ధానములో పాలి పంపులు పొందుటకు లేపబడిన ప్రథమ ఫలమైన మనమందరము ధన్యులమై ఉన్నాం. పునరుద్ధానం మనకి ఏం చేస్తుంది అంటే, క్రీస్తు యేసు పునరుద్ధానములో ఆయన వచ్చినప్పుడు ప్రథమ ఫలముగా మనం ఉండబోతున్నాం. ఇది గొప్ప ఆధిక్యత. నంబర్ 3, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 4వ వచనం నుండి 5, 6, 7, 8 వచనాలకు ఏం రాశాడంటే, పునరుద్ధానము ప్రత్యక్షతనిచ్చింది. ఎవరెవరికి కనపడ్డాడు ఆయన? కేఫాకు కనపడ్డాడు ఆయన. కేఫా అనగా పేతురుకు కనపడ్డాడు ఆయన. అపోస్తులకు కనపడ్డాడు. 500 మందికి పైగా ఆయన కనిపించాడు. ఆ కడపటి కాలంలో పుట్టినటువంటి దమస్కు గేటు దగ్గర పౌలుకు కనిపించాడు. ప్రభువారు లేచినప్పుడు ఆయన శిష్యులకు కనిపించాడు. ప్రభువారు లేచినప్పుడు ఆ మగ్దలేని మరియ వారందరూ స్త్రీలు వెళ్ళారు, చూశారు. వారు చూశారు, అక్కడ దేవుని దూత వాళ్ళు అక్కడ ఏడుస్తుంటన్నది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీకంటే ముందుగా గలిలీకి బయలుదేరాడు, వెళ్ళండి. వాడు అక్కడికి ఆయన గలిలీకి వెళ్ళాడు. ఆయన గలిలీకి వెళ్ళి అక్కడ తన శిష్యులకు కనబడుతున్నాడు. ప్రత్యక్షత. రేపు పునరుద్ధానం మనల్ని ఏం చేస్తుందంటే, యేసు ప్రభు వారి లోకమునకు వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మనందరం ఆయన ఎదుర్కొంటాం. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆ ప్రత్యక్షతలో మనము ఉంటున్నాం. పునరుద్ధానము ప్రత్యక్షత కాబోతున్న వారిగా చేసింది. ఇది 4వది. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, పునరుద్ధానము నిరీక్షణ కలిగించింది. మన పితరులు లేచారు, మన సహోదరులు లేస్తారు, మనకన్నా ముందు వాళ్ళకి మనం చూస్తూ ఉన్నాం. పునరుద్ధానము నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణ ఏమిటో తెలుసా? ప్రభు పిల్లల నిరీక్షణ ఏమిటో తెలుసా? క్రీస్తునందు మన నిరీక్షణకు అర్థం ఏంటో తెలుసా? మనం చచ్చిపోయినా పాడతాం, బ్రతికినా పాడతాం, పుట్టినా పాడతాం, పెళ్ళైనా పాడతాం, చావైనా పాడతాం, దేనికైనా పాటలు పాడతాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం, స్తుతిస్తాం, చప్పట్లు కొడతాం, ఆర్భటిస్తాం. లోకానికి ఇది ఆశ్చర్యం, లోకానికి వాడికి అర్థం కాదు. మన సంగతి ఏమిటాయి అంటే,
మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మన పితరులను మనం చూస్తాము, మన ప్రియులను మనం మరలా కలుసుకుంటాము. ప్రభు వచ్చినప్పుడు రెండవ రాకడలో మనందరము కలుసుకుంటామనే నిరీక్షణ. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదా, ఏ విధము చేతనైనను ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. 5వ సంగతి చెప్తున్నాను, పునరుద్ధానము సాక్ష్యం. పునరుద్ధానము సాక్ష్యం ఎక్కడుంది? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 32వ వాక్యం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు నిలవబడి చెప్తున్నాడు, క్రీస్తు యేసు పునరుద్ధానమునకు మేము సాక్షులం. దేనికి సాక్షులు? లోకములు ఏదైనా నిరూపించాలంటే ఏం కావాలి? పోలీసు వారికి ఏం కావాలి? కోర్టు వారికి ఏం కావాలి? మనకేదైనా వివాదం వస్తే ఏం కావాలి? చెప్పండి, ఏం కావాలి? సాక్ష్యం కావాలి. వివాదం వచ్చింది, సాక్షి కావాలి. దీనికి సాక్ష్యం ఏమిటి అంటాం? ఎవరు చూశారు, ఎవరు విన్నారు, ఎవరు రాశారు, ఎవరు చెప్పారు? లోకంలో ఒకటి నిరూపించబడాలంటే అది న్యాయమైన అన్యాయమైన ఏం కావాలి? దానికి సాక్ష్యం కావాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచాడు అనటానికి ఆయన ప్రత్యక్షంగా చూసిన ఆయన శిష్యుడైన వారు, అందులో పేతురు అంటున్నాడు, ఆయనను దేవుడు లేపెను, ఆయన లేచెను, ఆయన పునరుద్ధానానికి మేము చూసాం, మా కన్నులారా చూసాం, మేము ఆయనతో ఉన్నాం, మేము ఆయన ఎరిగాం, ఇది మా సాక్ష్యం. పునరుద్ధానం ఏమిటో తెలుసునా? సాక్ష్యం అండి. ఈ లోకంలో మనకేం కావాలో తెలుసా? సాక్ష్యంగా. ఏ సాక్ష్యం అంటే మనం దేనికి సాక్ష్యం? చచ్చిపోయిన యేసుక్రీస్తుకి కాదు మనం సాక్షులం. చెప్పండి, లేపబడిన లేచిన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువును ప్రకటించుటకు సజీవమైన సాక్షులం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 1:1 ఏమన్నా యోహాను అంటాడు, మేము కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి మేము సాక్ష్యం ఇవ్వక ఉండలేము, మేము సాక్ష్యం ఇస్తాము అన్నాడు. అందుకే వారిని ఎవరు ఆపలేకపోయారు. ఎందుకంటే చూసిన వారు గనక. విన్నదైతే ఏమో అనుకోవచ్చు, మనం చూడనిదైతే ఏమో అనుకోవచ్చు. బాగా ఆలకించాలి. మనం విన్నదైతే మనకు పరిపూర్ణంగా తెలియదు, ఎవడో చెప్పిందైతే మనకు పరిపూర్ణంగా తెలియదు. కానీ మనం దేన్ని కరెక్ట్గా చెప్పగలమో తెలుసా? మన కన్నులు. చెప్పండి గడి చెప్పండి. ఇప్పుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆ పునరుద్ధానానికి మేము సాక్షులమని చూచిన వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరిని చూశారు? పునరుద్ధానుడైన పలకరేమండి. ఏ యేసును చూశారు వారు? ఇక్కడ వ్యత్యాసం ఉంది. సిలువకు అప్పగింపబడక మునుపు వారు చూసిన యేసు వేరు, పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు, మాట్లాడరే, ఆ యేసు వేరు. ఇప్పుడు ఏ యేసుని గురించి మాట్లాడుతున్నారు వారు? పునరుద్ధానుడైన యేసును చూసి మాట్లాడుతున్నారు. దానికి మేము సాక్షులం. అర్థమవుతుందండి? పునరుద్ధాన సాక్ష్యం. పునరుద్ధానములు ఏముందంటే సాక్ష్యం ఉంది. నంబర్ 6 ఫిలిప్పీ 3:10-11 వచనాలు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ముగించాలా? 5 నిమిషాలు అయిపోవాలా. ఫిలిప్పీ 3:10-11 వచనాలు. దయచేసి అందరు చూడండి. అందరు కలిసి చదువుతారు ఒకసారి. అందరు కలిసి చదువుతారా? ఏ విధము చేతనైనను మృతులలో నుండి, ఏ విధము చేతనైనను, ఎలాగైనను. మనం పంతం పడితే ఒక్కోసారి ఎలాంటి పంతం పడతాం? వాడు చచ్చినా సరే మన పంతమే నెగ్గాలి, అది మన పంతం. వాడేమైపోయినా సరే, వాడు నాశనమైపోయినా సరే, వాడు ఏమైపోయినా సరే. పౌలు గారు అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో
సహ అనుభవము గలవాడనై ఆయనను ఏ బలం అంటండి? ఏ బలం అంటండి? పునరుద్ధానములో ఏముంది? పలకండి పలకండి పలకండి, ఏముంది అంటే ఇప్పుడు పునరుద్ధానంలో ఏమున్నది? పునరుద్ధాన బలం ఉన్నది. పునరుద్ధాన బలం ఏం చేసింది? మరణాన్ని జయించింది. అంటే ఇప్పుడు పౌలు గారు ఏం కోరుకుంటున్నాడు? ఆ పునరుద్ధాన బలము. ఏ పునరుద్ధాన బలం? యేసు ఏ పునరుద్ధాన బలము చేత మరణమును త్రొక్కి ఆయన తిరిగి లేచి పైకొచ్చాడో ఆ బలమును నేను పొంది, ఏ కారణమైనా సరే ఆ పునరుద్ధాన బలము చేత నేను నా ప్రభువును కలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును కలుసుకోవటానికి ఏ బలం కావాలో తెలుసా మనకి? ప్రభు రాజ్యంలో ఉండటానికి మనకి ఏ బలం కావాలో తెలుసునా? అట్లాంటి ఇప్పుడు చెప్పండి, కంక్లూషన్ ఇవ్వండి దానికి. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏ బలం కావాలా? మనము ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకోగలం. ఈ బలమే ఆయన ఎదుట మనలను నిలవబెట్టబోతుంది. ఆ బలాన్ని పౌలు అడిగాడు. ఏ విధంగా ఎట్ ఎనీ కాస్ట్ నేను పునరుద్ధానం. ఏం పిచ్చోడా, నీకు ఏమి లేవురా పౌలు బాబు అని అంటే, ఆయనకి ఎందుకు లేవు? ఇది మృతులలో నుండి లేపబడిన ఈ బలము ధరించి యేసు ఎదుట కనబడటానికంట తన సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడట. చేతులు దేవునికి స్తోత్రం చేపిద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ బలమే నాకు కావాలా. 7 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వాక్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వాక్యం. వాక్యం వింటున్నారా? వింటున్నారా? మళ్ళీ చదవాలమ్మా. టెంపో తగ్గకూడదు. స్త్రీలు మృతులైన తమ వారిని దేని వలన పొందారట? చెప్పండి, గడి చెప్పండి. మృతులైన తమ వారిని చెప్పండి, గడి చెప్పండి. దేని వలన పొందారట? పునరుద్ధానము వలన పొందారు. కొందరైతే గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ పునరుద్ధానం అట? చెప్పండి, ఏ పునరుద్ధానం అట? అంటే ఇప్పుడు పునరుద్ధానంలో ఇక్కడ 2 మాటలు కనపడుతున్నాయి. ఒకటి పునరుద్ధానము. శ్రేష్టమైన పునరుద్ధానం ఏమిటి? పునరుద్ధానము. మార్క్స్ తక్కువ వచ్చినోడు వాడు ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది. తక్కువ వచ్చినోడు ఏం ఎగ్జామ్ రాస్తాడు? సప్లిమెంటరీ, బెటర్మెంట్ రాస్తాడు. ఎందుకు బెటర్మెంట్ ఇది? ఇంకా అంతే. ఇది కూడా అదే. వారు జనరల్ పునరుద్ధానంలోనే పాస్ అయ్యారు. అర్థమవుతుందా? జనరల్ పునరుద్ధానంలోనే సంపాదించుకున్నారు. కానీ అక్కడ ఒక మాట చదవండి. శ్రేష్టం, ఇంకా పునరుద్ధానములోని శ్రేష్టత, పునరుద్ధానములోని మేలు, ఇంకా బెటర్మెంట్, ర్యాంకు కోసం, ఫస్ట్ క్లాస్ కోసం, శ్రేష్టమైన పునరుద్ధానమును గోరి విడుదల పొందనల్లక యాతనన్నా పడ్డారట. కానీ ఏం కోరుకున్నారు వాళ్ళు? ఇప్పుడు ఫస్ట్ క్లాస్ రావాల్సినోడు ఏం చేస్తాడు? 35 మార్కులు అందరూ పాస్ అవుతారు. 30 ఫస్ట్ క్లాస్ రావాల్సినోడు ఏం చేస్తాడు? ర్యాంక్ కావాల్సినోడు ఏం చేస్తాడు? కోరుకున్నాడు ఏం చేస్తాడు? ఇంకా కొంచెం ఎక్కువ, ఇంకెక్కువగా శ్రేష్టమైన పునరుద్ధానాన్ని అపేక్షించిన వాడట. వారు యాతనను అనుభవించారు,
శ్రమను అనుభవించారు, బాధను అనుభవించారు. భక్తి అంటే దేవుని పిల్లరా, భక్తి మనం ప్రార్థనలకు వచ్చి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నామే. భక్తి దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఏదోలే మాకు ఈ మాత్రం చాలులే, ఇంకా మాకు ఇదంతా ఎందుకు, ఇదంతా ఏదోలే అనుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. శ్రేష్టమైన మేలును పొందగోరి దేవునికి అర్పించుటలో, పరిచర్య చేయుటలో, దేవుని ఎదుట నిలుచుటలో, ఉపవసించుటలో, కన్నీరు కార్చుటలో, సాక్ష్యం ఇవ్వటంలో, ఆత్మలను సంపాదించటంలో మరి ఎక్కువగా నలిగిన వారికి శ్రేష్టమైన బహుమానం ఉన్నది. చెప్పొచ్చు కదా? అర్థమైంది కదా? అర్థమైందా లేదా? పాస్ అవుతావు, ప్రార్థనకు వచ్చావు కాబట్టి పాస్ అవుతావు, రక్షణ పొందావు కాబట్టి 35 మార్క్స్ వచ్చి నీ పాస్ అయినట్టే. కానీ శ్రేష్టమైనది కావాలంటే మాత్రం నీవు దేవుని యొద్ద నలగగొట్టబడితేనే. తండ్రి మాటలు దీవించునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేస్తారు.